దేవుని మాటలు మనకు ఆశీర్వాదకరం, దేవుని మాటలు మనకు దీవెనకరం. దేవుని మాటలు మనలను ఓ మంచి మార్గంలో నడిపిస్తాయి. దేవుని మాటలు స్వస్థతనిస్తాయి. దేవుని మాటలు జీవాన్ని ఇస్తాయి. దేవుని మాటలు జీవమును ఆశీర్వాదమును మనకు అనుగ్రహిస్తాయి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. దేవుని సేవకుడైనటువంటి దేవుని దాసుడు కొన్ని మాటలు తెలియపరుస్తూ ఉన్నాడు. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరు గనుక అరణ్యములో వారు సంహరింపబడిరి. చూడండి, వీరు దేవునితో ఉన్నారు, దేవుడు వీరితో ఉన్నాడు. కానీ దేవునికి ఇష్టమైనటువంటి జీవితం ఈ ఇశ్రాయేలీల ప్రజల్లో కనిపించడం లేదు. ఇశ్రాయేలీల ప్రజల్లో ఏం కనిపించడం లేదంటే వారు దేవునిని ఆశించటం లేదు, దేవుని మాటలను ఆశించటం లేదు. వారు ఏమి ఆశిస్తూ ఉన్నారంటే చెడ్డ వాటిని ఆశిస్తూ ఉన్నారు. ఏం ఆశిస్తూ ఉన్నారు? చెడ్డ వాటిని ఆశించినటువంటి వారు ఏమి పొందుకున్నారు అంటే జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి. మరియు వారి వలె మనము వ్యభిచరింపకయుందము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపకయుందుము. వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. మీరు సనగకుడి. వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులన్నీ కూడా మనకు బుద్ధి కలగటానికి దేవుడు ఇందులో రాయించాడు. వారు ఆశించినట్లు మనము చెడ్డవాటిని ఆశించకూడదు. దేవుడు ఐగుప్తులో నుంచి వారిని విడిపించి తీసుకురావటమే మహా గొప్ప, చాలా గొప్ప అన్నమాట. 430 సంవత్సరాల సమయం పట్టింది వారు బయటికి రావటానికి. అయితే దేవుడు వారితో సహవాసం చేస్తా ఉన్నాడు, నివాసం చేస్తా ఉన్నాడు. దేవుడు వారితో ఉన్నాడు. ఆయన పగలు మేఘస్తంభముగాను రాత్రి అగ్నిస్తంభముగాను ముందు వెనక ఉండి ఆ సైన్యాన్ని, ఆ ప్రజలను నడిపిస్తా ఉన్నారు. దాదాపు ఆ సైన్యమే 6 లక్షలకు పైగా ఉంది. ఇశ్రాయేలీల సైన్యమే 6 లక్షలుగా పైగా ఉంది. ఇక పెద్దవారు, వృద్ధులు, చిన్నపిల్లలు, ఇంకా యుద్ధంలో లేనివారు దాదాపు చాలా మంది ఉన్నారు. ఒక 20 లక్షల పైనే ఉంటారు వాళ్ళు అంచనాకు. అయితే ప్రియులారా, వారు ఎల్లప్పుడూ దేవునిని శోధించేవారుగా ఉన్నారంట. ఎల్లప్పుడూ ప్రభువుని శోధించేవారుగా 10 మార్లు వీరు నా మీద నన్ను శోధించిరి. ఎన్నోసార్లు దేవుని మీద వాళ్ళు సనుకున్నారంట. ఈ సనుకోవటాలు, గొనుక్కోవటాలు దేవునికి ఇబ్బందికరంగా మారినాయి. అందుకే చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడంటే వారు దేవుని విశ్రాంతిలోనికి ప్రవేశించలేదు. నూతన కనాను దేశంలోనికి, వాగ్దాన దేశంలోనికి వారు వెళ్ళలేకపోయారు. ఆ వాగ్దానం ఇంకా మన కోసం నిలిచి ఉన్నది. కాబట్టి మనము వారి వలె ఉండొద్దు.
వారికి లాగా బ్రతకొద్దు, వారికి లాగా జీవించొద్దు. యేసు ప్రభు వారు మనకి ఏమి బోధిస్తా ఉన్నాడో, ఆయన శిష్యుల ద్వారా ఎలాంటి సంగతులు తెలియపరుస్తూ ఉన్నాడో వాటిని బట్టి మనము బ్రతికే వారంగా, నడిచే వారంగా, జీవించే వారంగా ఉండాలని ఆయన మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. చెడ్డవాటిని ఆశించి వారు ఏమైపోయారంటే నాశనం అయిపోయారని ఉంది. చెడ్డవాటిని ఆశించారు. కీర్తనలో చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడంటే 78వ కీర్తన 29 నుంచి 33 వరకు చదివితే, వారు కడుపారా తిని తనిసిరి, వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించెను. వారి ఆశ తీరక మునిపే ఆహారము ఇంకా వారి నోళ్లలో నుండగానే దేవుని కోపము వారి మీదకు దిగెను. వారిలో బలిసిన వారిని ఆయన సంహరించెను. ఇశ్రాయేలులో యవనస్తులను కూల్చెను. ఇంత జరిగినను వారు ఇంకను పాపము చేయించు ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనను నమ్ముకొనకపోయిరి. ఎందుకు నాశనం అయిపోతున్నాడు మనిషి అంటే, ఈ మానవుడు ఎందుకు పాడైపోతున్నాడంటే, ఆయన చేసినటువంటి అద్భుతాలను బట్టి కానీ, మేలులను బట్టి కానీ, సహాయమును బట్టి కానీ, ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యాలను బట్టి కానీ దేవుణ్ణి వెంబడించడం లేదంట. ఎందుకంటే వీరు ఇంకను ఎలా ఉన్నారంటే పాపము చేయుచు, ఏంటంట, ఆయనను నమ్ముకొనకపోయిరి. చూడండి, దేవుణ్ణి నమ్మకపోవటానికి గల కారణం ఏంటంటే, మొదట మనం ఏం చేస్తా ఉన్నామంటే పాపము చేయుచు. పాపము మీద మనకు ఇష్టం ఉంది, పాపము మీద మనకు ఆశ ఉంది, పాపము మీద మనకి మోజు ఉంది, పాపం మీద మన దృష్టి అంతా దాని మీద ఉంది. దేని మీద ఉంది? దృష్టి అంతయు కూడా దేని మీద ఉందంటే దాని మీదే ఉంది. ఈ ప్రభావం అంతా ఎవరి నుంచి వచ్చిందంటే దుష్టుడైనటువంటి అపవాది నుంచి ఈ ప్రభావం అంతా వచ్చి మనుష్యులందరి మీద పడతా ఉంది. వాడు దేవునిని దృష్టించి చూడనివ్వటం లేదు. దేన్ని చూసేటట్లుగా వాడు ప్రేరేపిస్తూ ఉన్నాడంటే పాపాన్నే చూసేటట్లు, పాపాన్ని ప్రేమించేటట్లు వాడు ఈరోజే కాదండి, దాదాపు పురాతన కాలం నుంచి కూడా వాడు అదే పనిలో ఉన్నాడు. వాడు డ్యూటీ కరెక్ట్ గా చేస్తా ఉన్నాడు. ఎవరో సాతాను తన డ్యూటీ కరెక్ట్ గా చేస్తా ఉన్నాడు. వాడి దోతలో వాడి దగ్గర ఉన్నటువంటి చిన్న పెద్ద చెంచు దెయ్యాలన్నీ ఉంటాయి. ఏముంటాయి? సంచులు వేసుకుని తిరుగుతాయి. ఈ దెయ్యాలు కూడా ఏం చేస్తా ఉంటాయి? అదే బాధ చేస్తా ఉంటాయి అన్నమాట, సంచులు వేసుకుని. కాబట్టి ప్రియులారా, మనం చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకు దేవుడు మనకి మాటలు తెలియపరుస్తూ ఉన్నాడంటే వారి వలె మనము నశించిపోవద్దు. యెహోషువ గ్రంథంలోకి వెళితే ఇక్కడ కొన్ని మాటలు మనకు కనపడతా ఉంటాయి. 21వ వచనం చూస్తే, దోపుడు సొమ్ములో ఒక మంచి షినారు పైవస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. చూసారా? ఎవరెతను? యెహోషువ అడుగుతున్నాడు. ఈయన పేరేంటంటే ఆకాను. ఏం చెప్తున్నాడు ఇతనంటే, మంచి షినారు పైవస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. చూసారు? దేన్ని ఆశించాడు? దేవుడు దేనినైతే మీరు ముట్టుకోవద్దు అన్నాడు, దేవుడు దేనినైతే మీరు ఆశించవద్దు అన్నాడో దానినే ఆశించారు. ఆకాను తన జీవితంలో దేవుని మాటను అతిక్రమించి వెండి మీదకి వెళ్ళింది ఆయన దృష్టి, బంగారం మీదకి వెళ్ళింది ఆయన దృష్టి, వస్త్రాల మీదకి వెళ్ళింది ఆయన దృష్టి. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఒక్క ఆకాను చేసినటువంటి పరిస్థితిని బట్టి మరణాడు యుద్ధానికి వెళ్ళినటువంటి వారు చనిపోయారు. ఏమయ్యారు? 7వ అధ్యాయంలో 5వ వచనంలో, కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయెను. జనుల గుండెలు కరిగి నీరైపోయెను. ఎందుకని? వీళ్ళు హై అనేటటువంటి ఒక పురం మీదకు వెళ్ళారు. ఇక్కడ ఏం జరిగిందంటే
చిన్నదైనటువంటి పురం మీదకి వెళ్ళి వాళ్ళు బహుఘోరముగా ఓడిపోయారన్నమాట. ఎందుకంటే ఇశ్రాయేలీలందరూ కూడా ఒక్కడు పాపం చేసినందుకు యుద్ధరంగమందు ఉన్నటువంటి ఇశ్రాయేలీలు చనిపోయారు. ఏమి ఆశించాడు అంటే మీరు దానిలో ఏది ముట్టుకోకూడదని చెప్పాడు. ఏమని చెప్పాడు చూడండి, 18వ వచనం 18వ వచనం. శపించబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొని ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీల పాడెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగజేయుదురు గనుక శపించబడిన దానిని మీరు ముట్టకూడదు. వెండియు బంగారును ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలను యెహోవాకు ప్రతిష్ఠితములగును, వాటిని యెహోవా ధనాగారములో నుంచవలెను. వాళ్ళందరూ కూడా దేవునికి ప్రతిష్ఠింపబడినటువంటి ఆ వస్తువులను, ఆ వస్త్రాలను, ఆ వెండిని, ఆ బంగారమును వారి పాదములతో చక్కగా తొక్కుకుంటా తిరుగుతా ఉన్నారంట. ప్రియ దేవుని బిడ్డలారా, శపితమైనదేదో ఆశీర్వాదకరమైనదేదో మనకు తెలుసు. కాబట్టి శపించబడ్డ వాటిని, దేవుడు అసహించుకున్న వాటిని ఆశపడకుండా ఉండండి. 8వ అధ్యాయము సామెతల గ్రంథము 10వ వచనం దగ్గర నుంచి చదివితే కొన్ని మాటలు ఉన్నాయి. వెండికి ఆశపడక నా ఉపదేశము అంగీకరించుడి, మేలిమి బంగారు ఆశింపక తెలివి నొందుడి. 19వ వచనంలో కూడా మేలిమి బంగారము కంటేను అపరంజి కంటేను నా వలన కలుగు ఫలము మంచిది, ప్రశస్తమైన వెండి కంటేను నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది. నీతి మార్గమునందును న్యాయ మార్గముల యందును నేను నడుచుచున్నాను, నన్ను ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. చూడండి, దేవుణ్ణి ప్రేమించకుండా, యేసును ప్రేమించకుండా, ఆయన వాక్యాన్ని ప్రేమించకుండా, ఆయన సన్నిధిని ప్రేమించకుండా చాలా మంది వేటిని ప్రేమిస్తారంటే వెండిని ప్రేమిస్తూ ఉంటారంట, బంగారమును ప్రేమిస్తారంట, ధనమును ప్రేమిస్తారంట. ఇంకా మనం చూసినట్లయితే ఆదివారం రాగానే ఎక్కడ ఏ ఫంక్షన్ దొరుకుద్దా, ఎక్కడ ఏ ప్రోగ్రాం తగులుద్దా, ఎక్కడ ఎటువంటి సమాచారం దొరుకుద్దా అలాగ వెళ్ళొద్దాం. ఎందుకంటే ఒకరోజు సెలవు దినం కనుక శుభ్రంగా మనకు ఉన్నటువంటి మంచి మంచి వస్త్రాలను ధరించుకొని, దేవుని కంటే ప్రియ దేవుని బిడ్డ ఈ లోకంలో ఏది గొప్పది లేదు. దేవుని సన్నిధి కంటే ఏది విలువైంది లేదు. దేవుణ్ణి స్తుతించడం కంటే, దేవుణ్ణి సేవించడం కంటే ఉత్తమమైనది ఈ లోకంలో ఏది లేదు. ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు. ఆయన నీ కోసం ఎదురు చూస్తా ఉన్నాడు. ఆయన మాట విని నువ్వు నమ్మి బాప్తిస్మం పొంది, రక్షణ పొంది, మారు మనసు పొంది, ఆయన రక్తమాంసములను నీవు తీసుకుంటూ ఈ లోకంలో, ఈ విశ్వాస యాత్రలో, మంచి పోరాటంలో నువ్వు గెలిచి పరలోక రాజ్యం వస్తావు. నీకు ఒక మంచి కిరీటాన్ని, నీకు ఒక మంచి అర్హతను ఇవ్వడానికి ఆయన ఎదురు చూస్తా ఉన్నాడు. దేని మీద నువ్వు ఆశ పెట్టుకుంటున్నావు? దేన్ని ఆశిస్తున్నావు? దేవుని మందిరాన్ని ఆశిస్తున్నావా? ఈ లోకంలో ఉన్నటువంటి వెండి బంగారాలు నీవు ఆశిస్తా ఉన్నావా? ఏది నీకు ఉత్తమము? ఏది నీకు లాభం? దేన్ని కోరుకుంటున్నావు నువ్వు? చాలా మంది ఈ లోకంలో ఉన్న వాటిని కోరుకుంటున్నారు. మీకు గొప్ప సంగతి చెప్పనా? మీరు దేవునిని కోరుకుంటే దేవుడే మీకు కావలసిన వాటన్నిటిని మీకే తీసుకొస్తాడు. అబ్రహాము తన జీవితంలో బహుధనవంతుడయ్యి వెండి బంగారములు కలిగిన వాడై ఉండెను. ఎలా ఉన్నాడంట? అంటే దేవుని సేవించడానికి వెళ్తే ఇక వెండి బంగారాలు దొరకవా? దేవుని సన్నిధికి వెళ్తే వెండి బంగారాలు దొరకవా? అసలు దేవుని వదిలిపెట్టేసి వెండి బంగారాలు ఏం చేసుకుంటా? వాటిని నువ్వు తీసుకెళ్తావా? వెళ్ళేటప్పుడు వాటిని నువ్వేం తీసుకెళ్ళావు? పోగేసి ఒక చోట కుప్పేసి వెళ్తావు. ఏంటంటే ఎవర్రా బుద్ధిహీనుడంటే, నువ్వు వెళ్ళే ప్రదేశం ఉంది, ఎక్కడికి వెళ్తావు? ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్తావు? నువ్వు ఉంటావు, ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతావు. నువ్వు ఉన్నావు కనుకే పుట్టావు కనుక ఈ లోకాన్ని చూసావు. ఈ శరీరాన్ని కూడా విడిచిపెడితే ఇంకొక లోకాన్ని నువ్వు చూస్తావు. ఆ లోకంలోకి నువ్వు వెళ్ళాలి. ఏ లోకంలోకి వెళ్తావు? నువ్వు నరకానికి వెళ్తావా? ఉగ్రతకు గురైనటువంటి దురాత్మల సమూహం వెళ్ళేటటువంటి అగ్నిగుండంలోకి వెళ్తావా?
యేసు ప్రభు నీ కోసం ప్రాణం పెట్టి రక్తం కార్చాడు, పరలోకం వెళ్తావా? ఆయనైతే పిలుస్తా ఉన్నాడు, రండి రండి నా యొద్దకు రండి, నేనే మీకు విశ్రాంతిని దయచేతును, నేను మీకు విశ్రాంతిని దయచేతును, నేనే మార్గమును సత్యమును నేనే జీవమును, నా యొద్దకు వచ్చు వారికి ఏం దొరుకుద్ది? నెమ్మది దొరుకుద్ది, సంతోషము దొరుకుద్ది, ఆనందము దొరుకుద్ది, వారికి కావలసినటువంటి ప్రతి ఆశీర్వాదం దొరుకుద్ది. లోకాన్ని వెంబడించిన వారికి ఏమీ దొరకదు, దుఃఖమే 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 దొరుకుద్ది, కయ్యోనుకు దొరికినట్లు శాపమే దొరుకుద్ది. కాబట్టి ప్రియులారా, ఇంకొక వాక్యం చూసినట్లయితే 2వ పేతురు పత్రికలో 2వ అధ్యాయము 14, 15, 16 వచనాల్లో కొన్ని మాటలు ఉన్నాయి. వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును, అస్థిరులైన వారి మనస్సులను మరులు కొల్పుచు లోభిత్వమందు సాధకము చేయబడిన హృదయములు గలవారును శాపగ్రస్తులను అయ్యుండి. ఎలా ఉన్నారంట వీళ్ళు? వ్యభిచారిని చూసి ఆశించడం అంట. అర్థమవుతుందా? పాడైపోయిన వారు, తమ ఇష్టానుసారంగా తిరిగే వారిని చూసి ఆశించడం అంట. ఎవరిని ఆశిస్తా ఉన్నావు ఈ లోకంలో? వ్యభిచారి అంటే స్త్రీలేనా, పురుషులు లేరా? వీళ్ళల్లో ఉన్నారు, వాళ్ళల్లో ఉన్నారు. ఎవరిని ఆశపడుతున్నావు ఈ లోకంలో? పరిశుద్ధులను ఆశపడుతున్నావా? నీతిమంతులను ఆశపడుతున్నావా? యథార్థవంతుల్ని బుద్ధిమంతుల్ని ఆశపడుతున్నావా? దేవుని సన్నిధిలో ఉండేవారిని ఆశపడుతున్నావా? లేదా పాపము కోసమే బ్రతికే వారిని ఆశపడుతున్నావా? ఎవరిని ఆశపడుతున్నావు? ఎవరిని ఆశిస్తా ఉన్నావు? చూడండి, దీనివల్ల వచ్చేటటువంటి గొప్ప ఉగ్రత ఎలా ఉంటుందంటే, సంఖ్యాకాండము 25వ అధ్యాయము, సంఖ్యాకాండము 25వ అధ్యాయంలో కొన్ని మాటలు కనపడుతున్నాయి. ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. చూసారా? ఎవరు వీళ్ళు? ఆశీర్వదించబడిన వాళ్ళు. ఎవరు వీళ్ళు? అబ్రహాము సంతానము, ఇస్సాకు సంతానము, యాకోబు సంతానము. ఎవరు వీళ్ళు? దేవుని ప్రజలు. దేవుని ప్రజలైనటువంటి వీరు మోయాబు దేశము దగ్గరకు వచ్చిన తర్వాత వీరు చేస్తున్నటువంటి పని ఏంటంటే, కీర్తనలో మనం చదివాం, వారు దేవుడు చేసినటువంటి ఎన్నో మేలు కార్యాలను లక్ష్య పెట్టకుండా, దేవుని వైపు తిరగకుండా, వారు పాపము చేయించు, ఇంకనూ పాపము చేయించు దేవునికి విరోధముగా బ్రతికిరి. ఏం చెప్తుంది ఇక్కడ దేవుని వాక్యం అంటే, ప్రియులారా, వారు మోయాబు స్త్రీలతో వ్యభిచారము చేయసాగిరి. ఏం చేశారంట? మోయాబు స్త్రీలతో వ్యభిచారము. చూడండి ఇక్కడ 9వ వచనం, 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయిరి. వీరు వ్యభిచారం చేయటాన్ని బట్టి ఏమొచ్చిందంట? 24,000 మంది ఒక్కసారే చనిపోయారంటే, 24,000 మంది ఆ తెగులు చేత, చూడండి, పొద్దున మొదలుకొని మధ్యాహ్నం వరకు లేదా సాయంత్రం వరకు తెగులు వచ్చి కొన్ని చోట్ల కోళ్ళు తిప్పుకొని చనిపోతాయి, కుక్కలు కూడా అలాగే చనిపోతాయి. తెగులు చేత ఒక రోజు 12 గంటల వ్యవధిలోనే దాదాపు 23,000 మంది 24,000 మంది చనిపోయారంటే, ఇక పని ఏంటి అంటే, తెల్లారితే అందరూ ఎవరెళ్ళకాడ వాళ్ళు కూర్చొని ఏడవటం, పాతీసుకోవటం, బరియల్ గ్రౌండ్ చుట్టూ తిరిగిపోయింది. ఎందుకు ఒకరోజే ఇంత దుఃఖము ఆ ప్రజల్లోకి వచ్చింది అంటే, వారు ఏం చేస్తా ఉన్నారంటే, మోయాబీయులైనటువంటి వారితో ఏం చేస్తా ఉన్నారు? వ్యభిచారం చేస్తా ఉన్నారు. వ్యభిచారం వల్ల నష్టమే తప్ప లాభం ఏమీ లేదు. వ్యభిచారం వల్ల నష్టము తప్ప లాభం ఏమీ లేదు. మన సేవకుడు ఉన్నాడు, దావీదు గారు. మనకి సొలొమోను గారు ఉన్నాడు. మనకి సంసోను గారు ఉన్నారు. వారు మనకి పితరులుగా ఉన్నారు, మనకి తాతలుగా ఉన్నారు. సంసోను గారు వ్యభిచారం వలన ఏమన్నా లాభాన్ని పొందుకున్నాడా అంటే, నష్టమే సంసోను గారికి దొరికింది. సొలొమోను గారికి ఏమన్నా లాభం దొరికిందా అంటే, సొలొమోను గారికి కూడా ఏం దొరికింది? నష్టమే జరిగింది.
దావీదు గారికి ఏమైనా లాభం జరిగిందంటే దావీదు గారికి కూడా ఏం జరిగింది? నష్టమే జరిగింది. దీని వలన వ్యభిచారం వలన లాభం ఏమీ లేదు, నష్టమే దొరుకుద్ది, నష్టమే దొరుకుద్ది. అందుకే దేనిని నువ్వు ఆశపడతా ఉన్నావు? వెండి బంగారాల కోసం ఆశపడతా ఉన్నావా? వ్యభిచారం కోసం ఆశపడతా ఉన్నావా? అసలు నీ కన్నులు దేన్ని ఆశిస్తా ఉన్నాయి? చాలా మంది కన్నులు అనేక ఆశలు కలిగి ఉంటాయి. ఎలా ఉంటాయంట? అనేక ఆశలు కలిగి ఉంటాయి. మరి దేవుని కన్నులు ఎలా ఉన్నాయి? ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము దేవుని కన్నులు ఎలా ఉన్నాయో చూద్దాం. 10వ అధ్యాయము 17వ వచనాన్ని చదివితే, ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమ దేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయనే మహా దేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టని వాడు, లంచము పుచ్చుకొనని వాడు. ఏంటంట? లంచము పుచ్చుకొనని వాడు. చాలా మంది కన్నులకి ఏం కావాలంటే ఆ చేసినటువంటి ఆ ఉద్యోగానికి లేదా డ్యూటీకి వచ్చేటటువంటి డబ్బుల కంటే విస్తారంగా ఏం కావాలంటే పై డబ్బులు కావాలి. ఏం కావాలి? పై డబ్బులు కావాలి. చాలా మంది కొన్ని పనులున్నా సరే, ఇంటి దగ్గర పనులున్నా సరే డ్యూటీ 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 అని పరుగులు తెస్తా ఉంటారు. ఎందుకో తెలుసా? డ్యూటీ డబ్బుల కోసం కాదు, పైన వచ్చే డబ్బులే ముఖ్యం. ఒక్కరోజు పైన వచ్చే డబ్బులు ఎంత ఉంటాయి తెలుసా? నేను చాలా మంది దగ్గర చూసా, వేలల్లోనే. అర్థమవుతుందా? వేలల్లోనే. ఏం ఆశపడతా ఉన్నాయి మీ కన్నులు? చాలా మంది కన్నులు ఈ లంచాలు ఆశపడతా ఉన్నాయి. చాలా మంది కన్నులు లంచాలని ఆశపడతా ఉన్నాయి. ఎందుకని? వాడు అలా ప్రేరేపిస్తా ఉన్నాడు. ఈ యుగ సంబంధమైనటువంటి దురాత్మ అలా ప్రేరేపిస్తా ఉన్నాడు. కాబట్టి 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 15-17 వచనాలు చదువుకుందాం. తిన్నని మార్గమును విడిచి బేయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడిను. చూసారా? బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. ఏంటి? మనం చేసినటువంటి పనికి వచ్చేది మనకు జీతము. మరి దుర్నీతి అంటే ఏంటి? ఎక్స్ట్రా కావాలి. ఎలా కావాలి? దేవుని వాక్యం చెప్తుంది. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయంలో 19వ వచనం, నీవు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు, పక్షపాతము చేయకూడదు, లంచము పుచ్చుకొనకూడదు. ఏలయనగా లంచము జ్ఞానుల కన్నులకు గుడ్డితనము కలుగు చేయును, నీతిమంతుల మాటలకు అపార్థము పుట్టించును. ఏంటంట? లంచము మనిషి కన్నులకు గుడ్డితనం కలుగు చేస్తుందంట. లంచం వలన నష్టమే వచ్చుద్ది. ఏమొచ్చుద్ది? లంచాలు తీసుకోవటం వల్ల జ్ఞాని కూడా ఏమైపోతాడంటే గుడ్డివాడైపోతాడు. ఇప్పుడు ఇతను ఎందుకు వెళ్ళిపోయాడు? అవినీతి వలన వచ్చేటటువంటి ధనం కోసం ఎందుకు వెళ్ళాడు? దుర్నీతి వలన వచ్చేటటువంటి ధనము కోసం తాను ఎందుకు వెళ్ళిపోయాడంటే తిన్నని మార్గమును విడిచి. ఏ మార్గము? తిన్నని మార్గం అంటే ఎవరిది? దేవుని మార్గము, యేసు ప్రభు మార్గము. తిన్నని మార్గము. తిన్నని మార్గంలో ఉపయోగాలు ఏమి లేవు. కానీ ఇతని కన్నులు ఎలా ఉన్నాయి? ఆశ కలిగినటువంటి కన్నులు. ఏం కన్నులు? ఆశ కలిగినటువంటి కన్నులు అన్నమాట. ఏం ఆశపడతా ఉన్నాడు ఇతను? ఏం ఆశపడుతున్నాడంటే సంఖ్యాకాండంలో కనపడతా ఉంటుంది. 22వ అధ్యాయము 18వ వచనం, అందుకు బిలాము బాలాకు తన ఇంటెడు వెండి బంగారములను నాకు ఇచ్చినను కొద్ది పని అయినను గొప్ప పని అయినను చేయనట్లు నేను నా దేవుడైన యెహోవా నోటి మాట మీరలేను. అసలు ఈ మాట నీ నోటికి రాకూడదుగా. ఈ మాట నీ నోటికి రాకూడదు. నువ్వు తిన్నని మార్గంలో ఉన్నావు. బాలాకు, సిప్పోరు కుమారుడైనటువంటి బాలాకు, బేయారు కుమారుడైనటువంటి బిలాము
బిలాము నోరు తెరిచి పలికితే అది జరిగిపోద్ది. యెహోవా ప్రవక్త అని బిలాముకి ఒక గొప్ప బిరుదు ఉంది. ఇతడు నడిచినటువంటి వంకర మార్గమును బట్టి యెహోషువకు దొరికిపోయాడు. యెహోషువ తన కత్తి చేత ఈ బిలాముని తుక్కుగా నరికేశాడు. ఎందుకని అంటే బిలాము కన్నులు దేనిని ఆశించిని అంటే వెండి బంగారములను ఆశించిని. ఏం ఆశించిని? వెండి బంగారములు. దేవుడు ముఖ్యమా, వెండి బంగారాలు ముఖ్యమా? దేవుడే లేకపోతే మనం లేము. మనమే లేకపోతే ఈ వెండి బంగారాలు ఎవరు చేసుకుంటారు? ఏం చేసుకుంటారు? వెండి బంగారాల కన్నా మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. వెండి బంగారాల కన్నా మిన్నైనది యేసు ప్రేమ. లోక జ్ఞానమునకు మించిన ప్రేమ, లోక జ్ఞానమునకు మించిన ప్రేమ, లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ, లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ. యేసు ప్రేమ, శాశ్వత ప్రేమ, యేసు ప్రేమ, శాశ్వత ప్రేమ. హల్లెలూయా, పాదానందమే, హల్లెలూయా, పాదానందమే. వెండి బంగారాల కన్నా మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. హల్లెలూయా. యేసు ప్రేమ వెండి బంగారముల కంటే మిన్నైన ప్రేమ. ఆయన సెలవిస్తూ ఉన్నాడు, అపరంజిని ప్రేమించుట కంటే, బంగారమును ప్రేమించుట కంటే నా వలన మీకు కలుగు ఫలము దొడ్డది, మీ సొంతదది. దేన్ని ప్రేమించాడు బిలాం అంటే దుర్నీతి వలన వంకర మార్గంలో వచ్చేటటువంటి బహుమానం కోసం చాలా వేగిరపడ్డాడంట. ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి? దేవుడు నడిపిస్తున్నట్లే ఉన్నాయా మన జీవితాలు? వాక్యం వింటున్నాం, దేవునికి గుప్పిళ్ళు విప్పుతున్నాం, దేవుని మందిరంలో పరిచర్య చేస్తా ఉన్నాం, దేవుని సన్నిధిలోనే సాగుతా ఉన్నాం. ఎలా ఉన్నాం? మనం వంకరగా ఉన్నామా లేదా తిన్నగానే ఉన్నామా? తిన్నగా ఉంటే ఇంకా మంచిది. హల్లెలూయా. వంకర త్రోవలకు మనం పోవద్దు. దేవుడు మనకు అది చెప్పడానికి వాక్యం ప్రతి రోజు, ప్రతి ఆదివారం, ప్రతి పరిస్థితులు కూడా మనకు వాక్యాన్ని బోధించేది. అందుకే మనము తిన్నని మార్గం విడిచి వంకర మార్గాలకు మనము వెళ్ళకూడదు. కాబట్టి ప్రియులారా, ఇంకొక మాట చదువుకుంటే ఇక్కడ కనపడుతూ ఉంది. 1 సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదువుకుందాం. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలీయుల మీద న్యాయాధిపతులుగా నియమించెను. అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు, రెండవ వాని పేరు అబియా. వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండేరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షకులై లంచములు పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా. చూసారా? దేవుని సేవకుడు పిల్లలు వీళ్ళు. ఎవరంటే పసితనములోనే దేవుని స్వరాన్ని వినినటువంటి సమూయేలు ప్రవక్త పిల్లలు వీళ్ళు. సమూయేలు అయితే దేవునినే చూశాడు, దేవుని పనులే చూశాడు. సమూయేలు అంటాడు, దేవుడు నాకు అప్పగించినటువంటి ఈ ప్రజలను, ఈ ఇశ్రాయేలు ప్రజల కోసం నేను ప్రార్థన చేయకపోతే నేను పాపము చేసిన వాడనగుదును. ఏంటంట? దేవుడు ఇశ్రాయేలీలందరి పైన ఆయనను ప్రవక్తగా ఉంచాడు. ఆయన ఇశ్రాయేలీలందరి కోసం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలంట. నీ ఇంటిలో నీకు రక్షణ వచ్చింది, నీకు నీ ఇంటి వారందరిని అప్పగించాడు దేవుడు. నువ్వు వారి కోసం ప్రార్థన చేయట్లేదు అనుకో, దేవుని దృష్టి ప్రకారం నువ్వు పాపం చేసిన వ్యక్తి అవుతావు.
నీకు అప్పగించాడు నీ ఇంటిని. నువ్వు నీ ఇంట్లో వారందరి కోసం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఎలా ఉన్నాడంటే ప్రతి విషయంలోనూ దేవునినే చూసే కన్నులు కలిగి ఉన్నాడు. ఎలా ఉన్నాడు సమూయేలు అంటే దేవునినే చూస్తూ తన జీవితాన్ని గడిపేశాడండి. ఇక్కడ పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు. ఈ పిల్లలు ఏం చూస్తా ఉన్నారంటే ఏం చూస్తా ఉన్నారు? ధనాపేక్షకులయ్యి ధనాన్ని చూస్తా ఉన్నారు, ధనాన్ని చూస్తా ఉన్నారు, ధనాన్ని చూస్తా ఉన్నారు. ధనమును నమ్ముకుని వాడు పాడైపోవును. దేవుని వాక్యం ఏం సెలవిస్తా ఉంది? ధనమును నమ్ముకుని వాడు పాడైపోవును. 2 దేవుళ్ళు, 2 దేవుళ్ళు. ఒక దేవుడేమో కింద ఉన్నాడు, ఒక దేవుడేమో పైన ఉన్నాడు. పైన ఉన్నటువంటి దేవుడు యేసు ప్రభు, కింద ఉన్నటువంటి దేవుడు ధనము. ఏంటిది? మనుషులు పరిగెత్తేది 2 చోట్లకే. ఎక్కడికే పరిగెడితే ధనం కోసమా, లేకపోతే పైన ఉన్న దేవుని కోసమా? కింద ఉన్న దేవుడి కోసం పరుగులు తీస్తున్నావా, పైన ఉన్న దేవుడి కోసం పరుగులు తీస్తున్నావా? ఎవరిని చూస్తున్నావు నువ్వు? నీ కళ్ళతో నువ్వు ఎవరిని ఆశిస్తా ఉన్నావు? నీ కన్నులతో ఎవరిని ఆశిస్తా ఉన్నావు? పైన ఉన్నటువంటి దేవుడిని ఆశిస్తా ఉన్నావా, లేదా కింద ఉన్నటువంటి ధనము అనబడినటువంటి ఈ దేవుడిని నువ్వు ఆశిస్తా ఉన్నావా? సమూయేలు అయితే పైనే చూశాడు, కానీ సమూయేలు పిల్లలు ఎక్కడ చూస్తా ఉన్నారంటే, ఎక్కడ ఆశిస్తా ఉన్నారంటే ధనమును ఆశిస్తా ఉన్నారంట, ధనాపేక్షకులుగా ఉన్నారంట. ధనము కోసమే వాళ్ళు కన్నులు ఎలా ఉన్నాయి? ఎదురు చూస్తా ఉన్నాయంట. వారు ఏం చేశారంటే ధనం కోసము న్యాయమును త్రిప్పివేసిరి. ఏం చేశారు? న్యాయము చాలా విలువైంది. న్యాయం లేకుండా ఈ లోకం లేదు. దుష్టుడు ఎప్పటికప్పుడు అసలు న్యాయం అనే దాన్ని లేకుండా చేద్దాం అనుకుంటున్నాడు. వాడి ప్రయాస అదే, న్యాయం అనేది లేకుండా చేస్తే అన్యాయమే ఉంటుంది. కాబట్టి నేనే పరిపాలకుడిని అయిపోతాను, అందరిని నేనే పరిపాలించాలనుకుంటున్నాడు. చూడండి, న్యాయాన్ని త్రిప్పివేయగా. ఎంత భయంకరమైనటువంటి పనులండి. వాళ్ళ దృష్టి ఎక్కడ ఉంది, వాళ్ళ ఆశ ఎక్కడ ఉంది? వాళ్ళు దేన్ని ఆశిస్తా ఉన్నారంటే వారి డబ్బుల కోసం, వారి ధనం కోసం అంట న్యాయాన్ని ఏం చేశారు? త్రిప్పేశారంట. న్యాయం చాలా విలువైంది, మనిషి కంటే విలువైంది న్యాయం. దానిని వాళ్ళు త్రిప్పివేశారంట. కాబట్టి వారు ఏం కోల్పోయారంటే సమూయేలు తర్వాత ప్రవక్తలుగా ఉండవలసినటువంటి అర్హతను వాళ్ళు కోల్పోయారు. అంతే, పోగొట్టేసుకున్నారు. దేనికోసం? డబ్బును నమ్ముకొని ఒక గొప్ప ఉన్నతమైనటువంటి అర్హతను పోగొట్టుకున్నారు 2 కూడా. అందుకే అంటున్నాడు, వారు ఆశించినట్లు మనము చెడ్డ వాటిని ఆశింపకుందుము. ఆశించకూడదు. చెడ్డ వాటిని మనం ఆశించుకుంటే మనకు విలువైనవి మనం పోగొట్టుకుంటాం. కాబట్టి ప్రియులారా, 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. ఇక్కడ కొన్ని మాటలు మనకు కనిపిస్తా ఉన్నాయి. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడకు గెహాజీ, సిరియనుడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయాను గాని యెహోవా జీవముతోడు నేను పరుగెత్తుకొని పోయి అతనిని కలుసుకొని అతని యొద్ద ఏదైనానో తీసుకొందుననుకొని. చూసారా, కుష్ఠరోగం పోయింది. ఈ నయమాను మంచి కానుకలు పట్టుకొచ్చాడు దైవ సేవకుడికి అవ్వడానికి. దైవ సేవకుడు అన్నాడు, ఈ కానుకలేమి నాకు వద్దునైనా, నువ్వు బాగుపడ్డావు నా దేవుని నామాన్ని బట్టి. ఇశ్రాయేలీలో కూడా ఒక ప్రవక్త ఉన్నాడని జనులందరికీ అర్థమవుద్ది. ఇశ్రాయేలీలు దేవుడు ఏదైనా చేయగలడు అనేటటువంటి సంగతి అందరికీ అర్థమైంది. చాలు, నువ్వు తెచ్చినటువంటి నీ ధనము నువ్వు తీసుకెళ్ళిపో అన్నాడు. ఎలీషాతో ఉన్నటువంటి ఎలీషా తర్వాత అధికారాన్ని పొందవలసినటువంటి గెహాజీ వాడి మనసులో ఏం కొట్టుకులాడుతుందంటే, వాడి కన్నులు, వాడి దృష్టి, వాడు దేని మీద ఆశ పెట్టుకున్నాడంటే నయమాను తెచ్చినటువంటి వెండి మీద ఆశ పెట్టుకున్నాడు. నయమాను తెచ్చినటువంటి వస్త్రముల మీద ఆశ పెట్టుకున్నాడు. నయమాను తీసుకొచ్చినటువంటి దేని మీద? కానుకల మీద ఆశ పెట్టుకున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? యెహోవా జీవముతోడు. చూడండి, వాళ్ళు చాలా మంది యేసు నామానే చాలా పనులు చేస్తా ఉన్నారు. ఏంటి? చెడ్డ పనులు. యేసు నామమున చెడ్డ పనులు చేస్తా ఉన్నారు.
యేసునామమున చెడ్డవాటిని ఆశిస్తా ఉన్నారు. ఇంకా ఏమంటున్నారంటే వీళ్ళు, నేను ప్రార్థన చేస్తా. నేను ప్రార్థన చేస్తా. ఏం చేస్తారంట? ప్రార్థన మంచి వాటికి ఉపయోగపడుతుంది, కానీ చెడ్డవాటికి ప్రార్థన ఎప్పుడూ ఉపయోగపడదు. నీ ప్రార్థన దేవునికి అనుకూలంగా లేదనుకో, నీ ప్రార్థన ఇక్కడే బాబేలు గోపురం లాగా కూలిపోద్ది అంతే. నువ్వు చేసినటువంటి ప్రార్థన సొలొమోను ప్రార్థన లాగా ఉండాలి. నువ్వు చేసినటువంటి ప్రార్థన యెహోషువ ప్రార్థన లాగా ఉండాలి. నువ్వు చేసినటువంటి ప్రార్థన మోషే ప్రార్థన లాగా ఉండాలి. నువ్వు చేసినటువంటి ప్రార్థన యెహోషువపాతు ప్రార్థన లాగా ఉండాలి. ప్రార్థన సరైనది కాదనుకోండి, ఇక్కడే అది పతనం అయిపోద్ది. నువ్వు గంటలు చేసినా కానీ అది ఏమైపోద్ది? నిర్వీర్యంగా మారిపోద్ది. నువ్వు చేసే ప్రార్థన యుక్తముగా ఉండాలి. అది దేవునికి అనుకూలంగా ఉండాలి. దేవునికి అనుకూలమైన ప్రార్థనే అది దేవుని వద్దకు వెళ్ళుద్ది. అనుకూలంగా లేనటువంటి ప్రార్థన ఇక్కడే నిర్వీర్యం అయిపోద్ది. కాబట్టి ప్రియులారా, ఇక్కడ యెహోవా జీవము తోడు నేను పరిగెత్తుకొని పోయి ఏదైనా తీసుకొందును ఓరేడు రంది తగలడు. ఎంత రంది అంటే మామూలు రంది కాదు. ఆగాడా? ఆగలా. పిటి ఉషా గారిని కూడా దాటుకొని వెళ్ళిపోయాడు. పరిగెళ్తుంటే నయమాన్ని చూసి ఆపండి వాడేంటారు బాబు, అసలు మనం పందెం పెట్టకపోయినా సరే అంత పరుగు తీసుకొస్తున్నాడు. మనము పందెం పెట్టకపోయినా సరే ఎంత పరుగు తీసుకొస్తున్నాడు. ఆగండి, మీరే ఆగండి. ఆడికి మళ్ళీ ఏమవుతుంది? ఆయాసం సాయలవుతుందని ఆపి, ఏంటి ఆయన క్షేమంగా వస్తున్నావా, మళ్ళీ ఏమన్నా తెస్తున్నావా నాకు ఏంటి, మళ్ళీ ఏమన్నా నాకు దడ పుట్టించే మాట, భయంకరమైన మాట ఏమన్నా తెస్తున్నావంటే, లేదు నీది నేను అట్టించుకోవడానికి వచ్చాను అంటున్నాడు. వాడు ఏమంటున్నాడు? అట్లాంటివి ఏం లేదు, నీ అనమ్మాలే వచ్చేస్తుంది. ఏంటిది? నువ్వు వదిలించుకున్న రాగం నీ అనమ్మాలే వస్తుంది, కాబట్టి నువ్వు మైటు నాకు ఇష్టం లేదు కనుక దాన్ని నేనేం వద్దాం అనుకుని వచ్చాను అన్నాడు. అట్లయితే నువ్వు 200 తీసుకోమన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడు ఆయన? చూడండి ఏమన్నాడు ఇక్కడ. అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండిని తీసుకోమని బతిమాలి 2 సంచులలో 4 మణుగుల వెండిని కట్టి 2 దుస్తుల బట్టలనిచ్చి తన పనివారిలో 2 వాటి మీద వేయగా వారు గెహాజీ ఇంటి ముందర వాటిని మోసుకొని పోయి దించిరి. చక్కగా మెట్టు దాకా మోసుకెళ్లారంట. మెట్ల దగ్గరకు వచ్చిన తర్వాత లోపలికి తీసుకెళ్తాం, పెద్ద విచిత్రం ఏముంది. గబగబా ఎత్తుకెళ్ళి దాచాడు. దేన్ని? వీడు అనుకున్నాడు, పాపం నేను వెండిని దాచాను, వస్త్రాలను దాచాను అనుకున్నాడు. వీడికి తెలియదు ఏం దాచాడంటే వీడు కుష్ఠరోగాన్ని కూడా దాచాడు. ఏం దాచుకున్నాడు? ఎత్తుకెళ్ళి ఏమీ ఎరగనట్టు వచ్చాడు. వచ్చి చిత్తం ప్రభు అంటున్నాడు. ఎలీషా అంటున్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళింది, నువ్వేం చేసింది నాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వు దేవుడు నీ కోసం నియమించినటువంటి గొప్ప అర్హతను పోగొట్టుకున్నావు. సర్లే, చేసేది ఏం లేదు. ఆయన చెప్పాడు, ఆ సర్వోన్నతుడైనటువంటి దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడంటే ఆ నయమాన్ కుష్టి కూడా ఈడిక ఇచ్చేయమన్నాడు అన్నాడు. ఏమన్నాడు? ఆ నయమాన్ కుష్టి కూడా ఈడిక ఇచ్చేయమన్నాడు. కాబట్టి నువ్వు రెట్టింపు తెచ్చుకున్నావు కాబట్టి నీ సంతానానికి ఏంటి లెక్క ప్రకారం అయితే నీకే కావాలి, రెట్టింపు కావాలని కోరుకున్నావు కాబట్టి నీ సంతానానికి కూడా తరతరములో ఉండును అన్నాడు. చూడండి, దేనిని ఆశించి చెడ్డవాటిని ఆశించి ఏం పోగొట్టుకున్నారు? సౌలు పోగొట్టుకున్నాడు రాజరకాన్ని చెడ్డవాటిని ఆశించి. ఏలీ కుమారులు పోగొట్టుకున్నారు చెడ్డవాటిని ఆశించి. సమూయేలు కుమారులు పోగొట్టుకున్నారు చెడ్డవాటిని ఆశించి. ఎలీషా తర్వాత ప్రవక్త అయిన చెడ్డవాటిని ఆశించి ఏం పోగొట్టుకున్నాడంటే ప్రవక్త అనేటటువంటి అర్హతనే పోగొట్టుకున్నాడు. ఈనాడు జనాలు లోకాన్ని బట్టి, లోక ఆశలను బట్టి ఎలా ఉన్నారంటే చెడ్డవాటినే ఆశించేవారుగా ఉన్నారు, చెడ్డవాటినే ప్రేమించేవారుగా ఉన్నారు, చెడ్డవాటినే కోరుకునేవారుగా ఉన్నారు. ప్రభు అయినటువంటి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, ఐగుప్తు దేశంలో యోసేపు బ్రతకలేదా? ఐగుప్తు దేశంలో యోసేపు బ్రతకలేదా? మంచిగా బ్రతకలేదా? నేను చూస్తున్నానని బ్రతకలేదా? నా కోసం బ్రతకలేదా అంటున్నాడు. నిజమే, బ్రతకలేదా? యోసేపు బ్రతకలేదా? దేవుని కోసం పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది బ్రతికారు కదా.
నీ చుట్టూ ఉన్న వారందరూ పాడైపోతున్నారని, నీ చుట్టూ ఉన్న వారందరూ కూడా నాశనంలో ఉన్నారని, నీ చుట్టూ ఉన్న వారందరూ పాపంలో ఉన్నారని నువ్వు కూడా వెళ్ళి కలిసిపోతే నీకు ఏం లాభం? వాళ్ళందరూ నశించిపోతా ఉన్నారు, వారందరూ నాశనంలోకి వెళ్ళిపోతా ఉన్నారు, వారందరూ నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోతా ఉన్నారు. నిన్ను వెళ్ళవద్దని ఆయన ప్రేమించి నీ కోసం తన శిలువ రక్తాన్ని కార్చాడు. మనుష్యులందరికంటే, నీ తల్లిదండ్రుల కంటే, నీ బంధువుల కంటే, నీ తోబట్టువుల కంటే ఆయన నిన్ను ఎక్కువగా ప్రేమించాడు. ఆయన నీకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, వారు ఆశించినట్లు, నీ కంటి ముందు కనపడే వారు ఆశించినట్లు చెడ్డ వాటిని నీవు ఆశించవద్దు. దాని వలన నీకు నష్టమే తప్ప లాభము లేనే లేదు, ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి మొదటి సమూయేలు గ్రంథంలో 2వ అధ్యాయంలోకి వస్తే కొన్ని మాటలు కనపడుతున్నాయి. ఏలీ బహు వృద్ధుడాయను, ఇశ్రాయేలీలకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో సేవించటను మాట చెవిని పడగా వారిని పిలిచి ఇట్లనెను, ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు కనబడినవి. ఇలాంటి కార్యములు మీరెందుకు చేయించున్నారు? నా కుమారులారా ఇలాగూ చేయవద్దు, నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింపజేయుచున్నారు. నరునికి నరుడు తప్పు చేసిన యెడల దేవుడు విమర్శ చేయను గాని, ఎవరైనా యెహోవా విషయంలో పాపము చేసిన యెడల వాని కొరకు ఎవడు విజ్ఞాపనము చేయను అనెను. అయితే యెహోవా వారిని చంపదలిచి ఉండెను గనుక వారు తమ తండ్రి యొక్క మొర్రను వినకపోయిరి. చూడండి, ఏలీ కుమారులండి వీళ్ళు కూడా దైవ సేవకుడి పిల్లలు. వీళ్ళు దావీదు కుమారులు కూడా అలాగే ఉన్నారు, ఏలీ కుమారులు కూడా అలాగే ఉన్నారు, సమూయేలు కుమారులు కూడా అలాగే ఉన్నారు, ఆదాము కుమారులు కూడా అలాగే ఉన్నారు. అయినా సరే కుమారులు చెడ్డవారైనా, కుమార్తెలు చెడ్డవారైనా దేవుడు వారికి అప్పగించినటువంటి పనిని వారు చేసుకుంటూ వెళ్ళిపోయారు. హల్లెలూయా. చూడండి, ఏమి ఆశించారు వీళ్ళు? ఏమి ఆశించారంటే మందిరం దగ్గరికి వచ్చేటటువంటి, ఆ మందిరంలో పరిచయం చేసేటటువంటి స్త్రీలను ఆశించారంట. ఇంకా మనం చూసినట్లయితే వీళ్ళు తిండిపోతులు. ఎవరైనా బలి అర్పించడానికి తీసుకొచ్చినటువంటి వాటిని ముందుగానే వచ్చి వాళ్ళ ఇష్టానుసారంగా లాక్కెళ్ళటం. మాంసం. మంచోడి బుద్ధి ఎక్కడ తెలుస్తుందంట? అది వీళ్ళు అంత మంచోళ్ళు. వీళ్ళు ఒక పక్క వ్యభిచారం, రెండవ పక్క వీళ్ళు ఎలా ఉన్నారంటే తిండిపోతులుగా, త్రాగుబోతులుగా ఉన్నారు. అందుకే దేవుని లేఖనాల్లో పౌలు గారు సెలవిస్తా ఉన్నాడు, వారు ఆశించినట్లు మనము చెడ్డ వాటిని ఆశించకూడదు. చెడ్డ వాటిని ఆశించిన వారందరూ కూడా ఏమైపోయారంటే పాడైపోయారు, పతనమైపోయారు. తండ్రి పిలిచి తెలియపరుస్తూ ఉన్నాడు, అయ్యా నా చెవిలో పడినటువంటి మాటలు మంచి కాదు, అలాంటి పనులు మనం చేయకూడదు, ఇవన్నీ చెడ్డ పనులు, ఇవన్నీ చెడ్డ కార్యాలు, వీటిని చేయవద్దు, మీరు మానివేసేయండి, దేవునికి వ్యతిరేకంగా మనం చేయకూడదు అని చెప్తే వారంట తమ తండ్రి మాట వినరైరి. ఏంటంట? ఈరోజు తండ్రి మాట వినే పిల్లలు లేరు, తల్లి మాట వినే పిల్లలు లేరు. అసలు తల్లిదండ్రి మాట వినాలి అంటే ఈ తల్లిదండ్రులు కూడా సరిగ్గా. కాబట్టి ప్రియులారా, ఎన్ని నష్టాలు చూడండి. ఆకాను చెడ్డ వాటిని ఆశించి తాను నాశనం అయిపోవడమే కాకుండా తన కుటుంబాన్ని మొత్తం నాశనం చేశాడు. గెహాజీ కూడా తాను నాశనం అయిపోవడం కాకుండా చెడ్డ వాటిని ఆశించి తన కుటుంబాన్ని మొత్తం కూడా నాశనం చేశాడు. ఏలీ పిల్లలైతే తండ్రి చెప్పినా వినుకోకుండా తమంతట తామే యుద్ధ రంగంలో ఏమైపోయారు? ఒక్క దినమునే ఏలీ కుమారులు ఇద్దరు కూడా, హొఫ్నీ ఫీనెహాసు ఇద్దరు అయిపోయారు. ఇక మనం చూస్తే సమూయేలు కుమారులు అయితే అసలు అడ్రస్ లేకుండా పోయారు. ఏమైపోయారు? దావీదు కుమారుల్లో కూడా కొంతమంది ఇలాగే దావీదు మీదకే తిరుగుబాటు చేశారు. చెడ్డవాటిని ఆశించకూడదు అన్నాడు. ఎందుకు చెప్తున్నాడు ఆ మాటలు అంటే, వారందరూ కూడా బాప్తిస్మం పొందారు, వారందరూ కూడా సముద్రంలో బాప్తిస్మం పొందారు, వారందరూ కూడా మేఘములో బాప్తిస్మం పొందారు.
క్రీస్తు అనేటటువంటి ఆ బండలోని ఉదకము తాగారు వాళ్ళు. అయినను వారు దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. ఎలాగంట? దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. ఎందుకని దేవునికి ఇష్టలుగా ఉండలేకపోతున్నారు? దేవుడు మేలు చేయట్లేదా? దేవుడు ఆశ్చర్యాలు చేయలేదా వీళ్ళకి? దేవుడు వీరికి అద్భుతాలు చేయలేదా? దేవుడు వీరి జీవితంలో ఎన్నో గొప్ప అద్భుతాలు చేశాడండి. మనకు కాదు, వాళ్ళ కంటి ముందు ఎర్ర సముద్రమును ఆయన ఏం చేశాడంటే పాయలుగా తీసేశాడు, అందులో నడిపించాడు. ఆకాశము నుంచి దేవదూతలు తినేటటువంటి ఆహారాన్ని కురిపించాడు దేవుడు. బండలో నుంచి నీటిని రప్పించాడు దేవుడు. వారు ఆశించగా ఎక్కడి నుంచో పూరేళ్లను రప్పించి వాళ్ళ ముందు వాలేటట్టు చేశాడు దేవుడు. దాదాపు వారు కానాను దేశంలోనికి అడుగు పెట్టేంత వరకు ఎన్ని సంవత్సరాలు ఎన్ని దగ్గర 38-40 సంవత్సరాల వరకు వారికి ఏం కురిసింది? ఆకాశం నుంచి అంటే మన్నా కురిసింది. వారు వేసుకున్నటువంటి బట్టలు పాడైపోలేదు. 40 సంవత్సరాలు ఒక జత పాడైపోలేదు. 40 సంవత్సరాలు కూడా వాళ్ళు ధరించుకున్నటువంటి వాళ్ళ పాదరక్షలు, వాళ్ళ చెప్పులు ఏమైపోలేదు, అరిగిపోలేదు. వారి కాళ్ళు వాయలేదు, వాళ్ళ చేతులు వాయలేదు. ఎలా ఉన్నారు వాళ్ళంటే దేవుని కాపుదలలో ఉన్నారు. ఎర్ర సముద్రాన్ని దాటించాడు ఆయన. ఎలా? ఆయన బలమైన నామమును బట్టి. అర్థమవుతుందా? ఎవరి నామాన్ని బట్టి? యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. హల్లెలూయా. వారు చెడ్డవాటిని ఆశించి దేవుడిచ్చేటటువంటి మంచి అర్హతలన్నీ పోగొట్టుకున్నారు. కాబట్టి దేవుడు మనకు చెప్పే మంచి మాట ఏంటంటే, వారి వలె మనము చెడ్డవాటిని ఆశించవద్దు. దేవుడి మాటలు మన హృదయాల్లో స్థిరపరచునుగాక. ఆమేన్. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసయ్య, నీకు వందనాలు ప్రభువా. ఈ మధ్యాహ్న కాల సమయమందు ఎంతో శ్రేష్టమైన అమూల్యమైన మాటలు మాకు వినిపించారు. ఇదిగో మా పితరుల వలె మేము చెడ్డ వాటిని ఆశించి పాడవకుండా మంచి వాటి ఎందే మా ఆశ ఉంచుకోవాలని మీరు సెలవిచ్చారు తండ్రి. శ్రేష్టమైన మాటలు బిడ్డలందరూ విన్నారు. ఈ మాటలు బిడ్డల హృదయాల్లో స్థిరపరచండి. చెడ్డ వాటిని ఆశించకుండా తండ్రి నీ సన్నిధిలో మంచి వాటిని ఆశించేవారుగా స్థిరపరచమని, విన్నటువంటి వాక్యం బిడ్డల హృదయాల్లో ఫలింపును దయచేయమని, మీరే నీరు కట్టి ఫలింపును దయచేయమని యేసయ్య శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన అడిగి ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన మహాదేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, మన స్నేహితుడు సత్య స్వరూపుడైన పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సన్నిధి సహవాసము, ఆయన కృప ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనకందరికీ తోడై ఉండనుగాక. యేసు రక్తమే చేయము, క్రీస్తు రక్తమే చేయము, యేసు క్రీస్తు నామమునకు విజయము యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికి వందనాలు. యేసయ్య కృప మీ అందరికీ తోడై ఉండనుగాక. అందరికీ వందనాలు.